ఆదివారం దేవుడు సెలవులకు గెలిచి ఆరాధన చేయడానికి దేవుడు మనకు మంచి అవసరమైన స్తోత్రం. మనతో నుండి మనతోనే ఆరాధన చేసిన దేవదాసులు ఆచార్య గారు దేవుడు స్మరించి అయింది. అమ్మగారు మీ అందరూ ప్రార్థన చేయండి. మర్చిపోకుండా ఎప్పటికక్కడికి వెళ్ళి ఒకసారి దర్శించడం కూడా మంచిది. దేవునికి స్తోత్రం. వాక్యంలోనికి వెళ్తాను. రెండు తిమోథెయుపత్రిక 2వ అధ్యాయము 20-21 వాక్యం. పోయిన వారంలో నేను ఆ వాక్యం నుండి నేను చెప్పాను. ఆ వాక్యం కాదు, అపోస్తలుల 9:15 వాక్యం. ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో విశ్వాసుల గురించి చెప్పిన 7 మాటలు. విశ్వాసి ఎవరైనా చెప్పిన 7 మాటలు. ఒక మాట ఇప్పుడు మనం చదువు ఘనత పొందిన పాత్ర. విశ్వాసులందరూ ఘనత పొందిన పాత్ర. అదే సరే చూడండి. ఆ 7 మాటలు మీరు అందరూ బైబిల్ చూడండి. 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. కుమార్ ఒకటి దేవుని బిడ్డలకు పిలిచిన పేరు నా కుమారుడు. కుమారుడు అయితే మీరైతే శక్తి పొందాలి. అవును కదా? దేవుని కుమారుడు అయితే కొందరికి ఏం లేదు. ఏ శక్తి? శక్తి ఉంది. శక్తి లేని ఆత్మీయ శక్తి. అంటే దేవుని కుమారుడు అయినా సంఘ బిడ్డలు జీవితం ఏమవ్వాలి? శక్తి పొందాలి. నీ శక్తి ఎందుకు పొందాలంటే నీకు ఎదురుగా ఒక అన్నగారి శక్తి ఉంటుంది కాబట్టి దాన్ని ఎదిరించడానికి శక్తి. కుమారుడు ఎప్పుడు ఏమవకూడదు? దాసుడు అనకూడదు. దాసుడు అయితే నీ వారసుడు కాదు. నేను చెప్పిన అర్థమైంది. నీ దాసుడు అయితే నీ అంటారు. నీ కుమారుడు అయితే నీ వారసుడు. అందుకని నీ శక్తి ముందు అక్కడ దేవుడు అని చెప్పడానికి ఇష్టపడుతుంది. సమయం 3వ వాక్యం చూడండి. 3వ వాక్యం సైనికుడు. చెప్పండి, మనం అందరూ ఎవరండి? సైనికుడు. కుమారుడు మాత్రం కాదు, సైనికుడు ఏం చేయాలి? కష్టం అనుభవించాలి. అంటే సైనికుడు ఏం చేయాలి? నీ సైనికుడు అయితే నీకేముంది? అందరూ సైనికుడు. దేవుని సైనికుడుగా ఉండిన నువ్వు నీ జీవితం ఏముంది? శ్రమ లేని వాడు సైనికుడు కాదు. క్రైస్తవ జీవితం ఏముంది? ఇప్పుడు నీకు కలిగిన శ్రమ రాబోతున్నప్పుడు అది నీకేమైంది? అనుభవించిన భారం శ్రమ రాబోతున్నప్పుడు నీకేమవుతుంది? ఇప్పుడు 2వదే మనం ఏమంటే సైనికుడు. 3వది చూడండి. 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం. బాక్సింగ్ చేసిన వాడు, ఏంటండి? బాక్సింగ్ చేసిన వాడు చూసారు కదా, ఫైటింగ్ చేసిన వాడు. దేవుని సంఘటనలు ఎవరండి? పోరాటం చేసిన వాడు. అంటే 5వ వాక్యం జడ్డి అయిన వాడు. జడ్డి అయిన తెలుగు యుద్ధం చేయడం, ఫైటింగ్ చేయని వాడు. అంటే దేవుడు బిడ్డలు ఏంటండి? చెప్పండి. నేను ఫైటింగ్ చేసిన ఎలా ఫైటింగ్ చేయాలి? అక్కడ పూర్తి చేస్తారు. ఎలా ఫైటింగ్ చేయాలి? అందరు ఫైటింగ్ అంటే బాక్స్ చేసిన వాడు అక్కడ వెంటనే
నియమపరంగా ఏం చేయాలి? అందరికీ నియమం లేదు. తనకి తానే ఆయనకి నియమం, తనకి తానే నియమం, తనకి తానే నియమం. ఎందుకంటే నీకే ఎందుకంటే జగన్మతి చెప్పుతున్నాడు, జగన్మతి లేకుండా ఆడితో ఒక నియమం ఉంది. ఏది? నేను హెల్మెట్ లేకుండానే తోలుతా. నాకు ఇష్టం. నీకు నీ ఫైట్ చేసిన వాళ్ళు నీకుంటే నీకేముంది? నియమం ఉంది అంటే వ్యవసాయుడు. వ్యవసాయుడు ఏం చేయాలి? వ్యవసాయం వ్యవసాయుడు మొత్తం వ్యవసాయం ఉంది. సోమరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆడి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు. ఆడు ఏం చేయదు, పని ఏం చేయలేదు. పని వ్యవసాయుడు ఏం చేయాలి? ఏం చేయాలి? పని చేయాలి. నీకు దొరికిన నీ జీవితంలో బాగా పంట దేవుడికి ఇవ్వడానికి నీరేం చేయాలి? పని చేయాలి. నా పని చెప్పడం, నీ పని ఏం చేయాలి? దేవుడి భాష పని చెప్పడం, నీ పని అదే. దేవుడానికి సాధ్యం లేదు. దేవుడికి స్తోత్రం కలిగిన ఓకే. 15 వాక్యం చూడండి. 5:15 దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. పనివాడు అంటే వర్క్ మ్యాన్. ఇంగ్లీష్ లో ఏమంటే పని చేయదు. కొందరు ఏం చేయదు, పని చేసి తినడం. అందరు చేస్తే వీళ్ళు తినడం. ఎవడో చెత్త అనుభవించడం, ఎవడో సుఖపడి తినడం. పనివాడు అయితే ఏం చేయాలి? సొంతంగా ప్రయాసపడి సొంతంగా. వంట చేయడం పని ఎవరికి? ఆడవారికే పరిమితం అనుకుంటున్నాం. నీకే పని. చైర్ మీద వచ్చి కూకోవడం తినడమే. కొందరు అందరు చేసి తింటారు. అందరు చేసి ఇస్తే ఉప్పు లేదంట. ఎక్కడ హోటల్కి వెళ్ళి మంచిదండి ఒక అమ్మ హోటల్కి వెళ్ళి ఏం చేశారంటే అక్కడ ఏం చేస్తున్నారు, సోపు ఇస్తున్నారు. సోపు అమ్మ అంటున్నారు, ఇది ఆహారం ఇచ్చినట్టుగా సోపు కూడా ఇచ్చారని తెలుసుకొని బయటకు వేసుకొని అమ్మా నేను చెప్పిన మేడం నీ పని చెయ్య. ఎలాగా ఏంటి పని? అక్కడ పనివాడని చెప్పింది. 15 వాక్యం చెప్పండి. ఒకసారి కూడా దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు. అదా పనివాడి పని. సత్యవాక్యం చేయాలి. టీచింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. అదో సత్యవాక్యం చేయాలి, ఉపదేశించాలి. ఈ వాక్యాన్ని వీటిలన్నీ అర్థం ఉంటుంది. సత్యవాక్యం ముక్కలు చేయాలి. వాక్యం చేయాలి. ఇబ్బంది కొందరు ఏం చేస్తున్నారు కరెక్ట్గా నీ నోటికి పెట్టండి. పనివాడుగా దేవునికి స్తోత్రం కలిగినాడు. ఇది 6వ పాత్ర. అది అక్కడే మనం వస్తుంది, అక్కడికి వస్తుంది. 6వ పాత్ర. 7వ చూడండి. 7వ దాని 2వ అధ్యాయము. దేవునికి స్తోత్రము. దాసుడు చూసారా? 24 చూడండి. As a bond servant of the Lord must quarrel and must not be kind. 24 చదవండి. ప్రభు యొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగా. దాసుడు ఎలా ఉండాలి? సాధువుగా. పేరు కాదు నేను చెప్పినది. కొందరికి అక్కడ పేరు ఉంది, దాసుడు కానీ ఏం లేదు. సాధుగా అని లేదు. ఏదైతే సాధు స్వతంత్రం కలిగింది. నీ దాసుడా అయితే అని గ్రీక్ భాష దాసుడు అంటే అంటే డూడోస్. మనమందరం ఎవరండి? డూడోస్. దేవునికి దాసుడు. నీ పేరే చెప్తున్నాను. నీ చెప్తున్నా అమ్మ నాన్న పేరు ఆ పేరు కాదురా.
దేవుడు నీకు రెండవ అధ్యాయంలో పెట్టిన 7 పేర్లు ఒక పేరే దాసుడుగా ఉండాలి. దాసుడు ఏం చేయాలి? సాధువుగా ఉండాలి, సాధువుగా ఉండాలి. అంటే అందరూ ఏం తిట్టినప్పుడు తిరిగి దాసుడు ఏం చేయదు, అందరూ తిట్టితే దాసుడు అయితే పలకవు, మీరైతే యజమాని అయితే నీ యజమానుడు కాదు, దాసు మంత్రి ఏదో ఒకటి, యజమానుడు కాదు మంత్రి ఏదో ఒకటి. .6 అందరూ ఉన్నారు, ఎన్నే వదిలేసి వెళ్ళిపోయారు. నేను అనుకున్నాను నేనే వదిలేసి వెళ్ళిపోయినట్టు స్పందించలేదు. అందుకే స్తోత్రం. ఈ సంగతి స్పందించలేకపోతే గుడ్డుని కలుగుతుంది. నేను చెప్పినది నీ స్పందించలేకపోతే నా గుర్తుకు వస్తుంది, అది నాకు తెలుస్తుంది. స్తోత్రం కలిగింది. అందుకని మామూలుగా కూర్చోకూడదండి. నేను అందరికి మైకు వచ్చి దగ్గర పట్టుకొని చెప్పుకునే నీ మనస్సు కదా తగలాలి. సరే సరే, మనం చదివిన వాక్యం రండి, చదివిన వాక్యం రండి. గొప్ప వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివి కూడా అంటే గొప్ప ఇల్లు. ఇంటు అని ఇల్లు అని చెప్పింది సంఘానికి. దేవుని సంఘము గొప్ప ఇల్లండి. దేవుని సంఘం ఏమండి? గొప్ప ఇల్లండి. అప్పుడే అందుకే నేను చెప్పిన మాట వినండి, గొప్ప ఇల్లు అని చెప్పినది సంఘం. అప్పుడు సంఘములు 2 విధములున్న పాత్రలు. ఏది? వెండి పాత్రము, బంగారు పాత్రం, కర్ర, మట్టి. 2 పాత్రలు 2 పని అండి. మట్టి పాత్రం వేరే, కర్ర పాత్రం వేరే. అదే విధంగా దేవుడి సంఘంలో పాత్రం ఉంది, బంగారు పాత్రం ఉంది, వెండి పాత్రం ఉంది. అదే కర్ర పాత్రం ఉంది. అనగా దేవుడి సంఘంలో కూడా ఎలా ఉంది? విత్తన వేయడానికి వెళ్ళినప్పుడు మత్తయి సువార్త 13వ చదవద్దు. విత్తన వేసారు. అప్పుడు ఏమైందండి? రాత్రి దుష్టుడు వచ్చి ఏం వేసారు? గురుగులు వేసారు. గురుగుల మధ్య ఏముంది? అదే పేరుంది, గోధుమ. ఒకటి గురుగులు, 2 ఎక్కడ? ఒకే పొలం. అదనే చెప్తున్నాను. ఈ పాత్రలో చెప్పండి సంఖ్య లోపలలో గోధుమ ఉంది, మధ్య పాత్రం ఉంది, సంఖ్య లోపలలో ఏముంది? ఘనత ఉన్న పాత్రలు ఉన్నాయి, ఉన్న పాత్రం ఉంది. అలాంటి కొత్త కొత్త దేవుడికి సోదరం గురుగుతుంది, అన్నింటిలో కూడా ఉంది. దేవుడికి సోదరం, దేవుడికి సోదరం కలిగిన కాక నేను చెప్పిన అర్థమైనట్టుగా నేను అనుకున్నాను. దేవుడికి సోదరం కలిగిన కాక నేను చెప్పిన మాట ఏంటంటే సంఘంలో అది ఉంది అని దేవుడి వాక్యంలో రాయబడింది. దేవుడికి సోదరం కలిగిన కాక అనగా ఈ సంఘంలో కూడా అక్కడ కొన్ని గురుగులు ఉంది. ఈ సంఘంలో కూడా గురుగులు. ఏ గురుగులండి? అది చూడండి, 19వ వాక్యం చూడండి, 19వ వాక్యం చూడండి. వారి మాటలు కాకును వారిలో ఊమెనయిను ఫిలేతులు ఉన్నారు. పునరుత్థానము గతించనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. చూడండి, 2 పాత్ర అక్కడ ఉంది కదా. ఏది ఆ పేరు? హుమనియను ఫిలేతుని 2 పాత్రలు చేయన పని ఏమంటే తెలుసా? మీకు తెలుసు, నీకు తెలియలేదు. అక్కడ కొందరు విశ్వాసం ఏం చేస్తున్నారు? సత్యవాక్యము సత్యములకి తప్పిపోగల పాత్రము. 2 పాత్రలు చూడండి. ఒకటి తప్పిపోగల పాత్రం, 2 ఆ పాత్ర చేయని వాడు విశ్వాసములు చెరపబడిన వాడు. ఈ ఇంటికి 2 పాత్రం ఉంది. ఒకటి ఘనత పొందిన పాత్రం, అంటే 2వది ఘనత లేని పాత్రం. అంటే నేను చెప్పిన
అయిన పాత్రగా ఈ పని మారండి. సరి అయిన నీ యజమానుడికి పాత్రుడుగా ఉన్న మంచి పాత్రగా మారండి. యజమానుడు ఉపయోగించిన పాత్రగా మారిపోవునుగాక. దేవునికి స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం కలిగిన అడిగారు. నేను చెప్పిన మాట మర్చిపోకూడదని దేవునికి స్తోత్రం కలిగిన మీ పాత్ర గురించి అక్కడ చెప్పిన మాట చూడండి. ఆ పాత్ర రెండు కార్యములు అక్కడ ఉంటుంది. ఆ పాత్ర గురించి చెప్పిన రెండు కార్యం. ఒకటి చూడండి, ఆ 20 వాక్యం చూడండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనతహీనతకును వినియోగింపబడును. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొనిన ఎడల పరిశుద్ధపరిచిన పాత్ర. పరిశుద్ధపరిచిన పరిశుద్ధ అంటే ఆ పదానికి అర్థం సెపరేషన్. అంటే పరిశుద్ధి అని పాత్ర, ఆ పదానికి ఇంకొక అర్థం వేర్పాటు, వేరే ఉండడం. ఇప్పుడు పాత్రను ఘనత కలిగిన పాత్ర మీద ఉండాలి, వేర్పాటులు ఉండేది. దేవునికి ఘనత పరచిన పాత్రగా మారాలంటే నిన్ను ఏం చేసిన వేర్పాటు చేస్తున్నారు. నిన్ను వేర్పాటు చేస్తుంది. నీ వేర్పాటు చేయాలి. నిన్ను ఊరు కుటుంబంలో ఉన్న వారిని ఏం చేస్తుంది వేర్పరుస్తున్నారు. ఒకసారి ఎనక్కి చూడదు కాదు, నేను ఎనక్కి చూడమని చెప్పి ఎనక్కి చూడాలి కాదు, గదిగారు చెప్పిన విషయం కొందరు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు. ఎందుకు నీకు ఎంత ముందు నీ తోడుగా ఉన్నవాడు నీ కుటుంబస్తులు నిన్ను వేర్పరిచినప్పుడు నీ తెలుసుకో. అది నేను ఇప్పుడు పక్క తర్వాత నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ పగడిలో పరిశుద్ధపరచిన పాత్ర, సాంప్రదాయ పాత్ర దేవునికి నేను పాత్రగా ఉన్నారు. నన్ను దేవుడు ఘనత పొందిన పాత్ర. దేవుడు ఘనపరిచిన వాడు మనుషుడు. వెనకులున్న వారు కొనుక్కోకూడదండి. నన్ను చూడండి. 3 గంటలకి నేను లేచిన వాడు. 3 గంటలకి లేచారని మనకు తెలియవచ్చాను. నీకు నిద్ర వచ్చింది కాబట్టి హెచ్చరిస్తున్నాను. 3 గంటలకి లేచిన వాడికి నీకంటే ఎక్కువ నిద్ర రావాలి. నీ కంట్రోల్ చేస్తున్నారు. హలో, నీ దేవునికి ఏం చేయాలి? గంటగా పాత్రగా నెరవేర్చిందిరా పాత్రగా మారాలి. అంటే ఆ పాత్రలు ఎప్పుడు ఏమంటే సైంటిఫికేషన్ ఉన్న జస్టిఫికేషన్, సైంటిఫికేషన్, గ్లోరిఫికేషన్. దీని మధ్య అంటే దీని మధ్య ఏది జస్టిఫికేషన్ కి గ్లోరిఫికేషన్ మధ్య నీతి వందగా తర్వాత మహిమలోనికి చేరిన మధ్యలో ఒకటి ఉంది పరిశుద్ధత. నీతి నుండి నీ మధ్యలోకి వచ్చినప్పుడు పరిశుద్ధంగా ఉంటే నిన్ను చేర్చబోతున్నారు. ఈ పనులు దేవుడి సంఘములుగా బాధ్యత. చెప్పండి. రెండవది పాత్రలు. రెండవది కూడా ఏమన్నా 21 వాక్యం 21. వీటిలో చేరక నన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకై. రెండవది యజమానుడు ఉపయోగించ లేకపోతే వాడుకున్న పాత్ర. హలో, ఈ ఇంటిలో ఉన్న కొన్ని పాత్రము యజమానుడే అవుతుంది వాడుకున్నది. నిన్ను
ఎందుకంటే నానా మంది అంటే నా ఇదే తెలుగు చేసుకుంటారు, రెండు తెలుగు చేసుకుంటారు. నానా మంది పదుగొండ వాక్యం చూడండి, పదుగొండ వాక్యం. లూక మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతని పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన ఉపయోగపడిన వాక్యం ఈ మార్కులు దేవుని కొరకే వాడాలి. యేసయ్యను పట్టుకున్నప్పుడు తన శరీరం కప్పుకున్న దుప్పుటి వదిలిసి వెళ్ళిపోయాడు, దిగంబరుడిగా వెళ్ళిపోయాడు. అది మార్కు యేసయ్యను పట్టుకునే పట్టుకున్న దినములు ఎంత సమయంలో ఆయన భయపడి పారిపోయినోడు, కప్పుకున్న బట్టలు వదులుకొని పారిపోయిన వాడికి దేవుడు మామూలుగా చెప్పుకునే ఆనాడు నీ పారిపోయిన పాత్ర ఈనాడు దేవునికి ఉపయోగకరమైన పాత్రగా వాడబడగా. అందుకే ఈ మార్గంకి అందరూ ఏం లేదు, ఒక శక్తి ఎందుకు ఉపయోగపాత్రంగా ఆనాడు పారిపోయిన వాడు కదా ఏసై దగ్గరికి పట్టుకున్నప్పుడు పనికి పనికి రాని వాడని చెప్పినప్పుడు పగులు చెప్తున్నారు, నువ్వు రాకుంటుంటే ఇప్పుడు పగులు చెప్తున్నారు, ఆయన తీసుకుంటున్నాను. అది నాకు ఒనోసిమోస్ గురించి మీరు చూడండి. ఫిలోమోన పత్రిక 11వ వాక్యం చూడండి. ఫిలోమోన పత్రిక 11వ వాక్యము. మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. సారీ ఒనోసిమోస్ ఏం లేదు, ఎవరికి చెప్తున్నారండి? ఎందుకు చెప్తున్నారంటే ఫిలోమోను గారి ఇంటిలో పనివాడిగా పుట్టిన వాళ్ళే ఎవరు? ఒక దినం పని చేసి అక్కడికి వచ్చినప్పుడు మీ ఇంటి లోపల బంగారమో డబ్బు ఉన్న చోటకి పని చేసిన వీడు మనసమైంది. ఆ డబ్బు మీద ఆశపడింది, డబ్బు మీద ఆశపడి పట్టుకొని ఏం చేసి దోచుకొని వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళారంటే అన్నిటికీ పరలోకం అని చెప్పబడిన రోమ్కి వెళ్ళిపోయింది. అన్నిటికీ పరలోకం అని చెప్పబడినట్టు బాంబే మనకు బాంబే అన్నింటికి పరలోకం అని చెప్పబడిన స్థలం ఏదండి? బాంబే. అదే విధంగా అన్నింటికి పరలోకం అని చెప్పబడిన బాంబే ఎక్కడికి వెళ్ళారు? రోమ్కి వెళ్ళి ఈయనకి ఎలాగ పట్టబడింది. పట్టబడి ఈయన ఎక్కడికి వెళ్ళారు? చెరసాలకి వెళ్ళినప్పుడు పౌలు ఉన్న చోటకి అని ఒనోసిమోస్ అక్కడికి వెళ్ళినప్పుడు పనికి రాలేడు వాడు పౌలు చేతికి వచ్చినప్పుడు పనికి వచ్చిన ఎందుకంటే అక్కడే ఆ సువార్త ప్రకటించి ఆయన రక్షణలోకి నడిపించి మళ్ళా ఎక్కడికి పంపించారు? ఫిలోమోను ఇంటికి వెళ్ళి చెప్పని పంపించినప్పుడు ఫిలోమోను ఒనోసిమోసు ముందుకు పనికి రానివాడు. ఇప్పుడు నాకు నీకు పనికి వాడబడిన పనికి పాత్ర అక్కడ ఉంది. ఆ ఉండ ఇంటి లోపల పనికి వచ్చిన పాత్ర నీ ఇష్టమైన
ఈ పనికి వచ్చిన పాత్రం పనికి రాని పాత్రంతో పూసినప్పుడు కొందరు పనికొచ్చిన పాత్రం పనికి లేని పాత్రంగా పనికి కాని పాత్రంగా మారిన ఎప్పుడు మేరే చూడండి. చూపు చూస్తే నాకు తెలిసిపోతుంది ఇది పనికి పాత్ర. మూతికి మొత్తం లిప్స్టిక్ ఒంటికి జగలు బియ్యం మార్చి ఇప్పుడు వేరే సాయం అవుతుంది. సమాధి పెట్టికి బరువు చూడండి. ₹1,00,000 పైన ₹1,00,000 2,00,000 5,00,000 10,00,000 ఎక్కువే విలువలున్న సామానం ఉంది. ఏంటి అది కాటి పాములకి ఎక్కడ వేసుకుంటాడు అడుగు పెట్టుకొని తిరిగిన పిల్లలు ఉంది. పాత్ర కనగా మారిపోతున్నా పనికి లేని పాత్ర అక్కడికి వచ్చినప్పుడు ఆడు వలన నీ కూడా పనికిరాని పాత్రతో కలిపి పనికిరానంటే తిరుగుతున్నాయి. మనసు కదలకూడదని అలాగా ఈ పాత్రలో చెప్పిన మాట ఏమంటే తెలుసా? 2 కొరింథీయులకు 4:7 వాక్యం చూడండి. ఆ పదార్థీక్యము మా మూలమైనది కాక దేవుని దయుండునట్లు మట్టి కట్టుమలలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. అంటే ఈ ఐశ్వర్యం ఎక్కడ ఉంది? మట్టి కట్టుమలలో. అది ఇంగ్లీష్ లో వస్తుంది సరే. డిపాజిట్ చేసి ఈ మట్టి పాత్రలో దేవుడు ఏం చేశారు? సంచయించుకుంటారు. డిపాజిట్ చేసి సంచయించుకుంటారు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఈ పాత్ర ఘనత రావాలంటే అది ఏది డిపాజిట్ చేసిందో దాన్ని బట్టి ఘనత చేస్తుంది. లోన ఏం నిండున్నదో అదే దానికి కనిపిస్తుంది. పాత్ర లోపల ఏం నిండబడి ఉందో అదే దానికి. పాత్ర లోపలలో ఏది వేయబడిందో దాన్ని బట్టి నీ పాత్రం మనసుకోవాలి. ఏది ఈ పాత్రలో ఈ పాత్రలో మట్టి పాత్రలో ఐశ్వర్య ధనము ఉన్న కాబట్టి పాత్రకి ఏముంది? గాలి ఉంది. అలాగైతే నీ లోపలలో ఏది సరుకుందో దాన్ని బట్టి దేవుడికి భర్తకి నీకు అందం పొందిన వాడే, అత్తగారికి నీకు అందం పొందిన వాడే, పాత్రగారికి నీకు అందం పొందిన వాడే. కానీ యేసయ్యకి నువ్వు ఘనత వహించిన వాడగా మారాలంటే అది ఏ సరకేడు ఉందో దాన్ని బట్టి ఘనత నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించెను. ఇంకా చదవలేదు. ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే ప్రభు తల్లి నా యొద్దకు వచ్చినప్పుడు నాకెలాగు ప్రాప్తించెను. ప్రభు తల్లి ప్రభు తల్లి మరియ నా దగ్గరికి వచ్చినప్పుడు ఆమెకి జ్ఞానం పొందిందంట. ఎలాగా
వెలిగించింది. ఏం వెలుగుతుంది ఇది? ఆ మట్టి గడ్డలు యేసు లోపల ఉండే కాబట్టి మరియకి వచ్చింది. అమ్మా యేసు కడుపులు లేకపోతే మరియకి ఉండదు. రాదు. యేసయ్య బదులుగా వేరొకడు ఆయన అనుకో. మరియకి యేసయ్య కాక ఇంకొకడు ఆయన కడుపులు ఉండాలని అనుకో. ఘనత రాదు. ఘనత కాదు. నన్ను చంపేస్తారు. రాలే చంపేస్తారు. నా తోడు కోసం మాత్రం నేను అర్థమవుతున్నా. యేసయ్య రావడం మరణం తప్పి. యేసయ్య మరియ కడుపులున్న కాబట్టి మరి ఏమొచ్చింది? యేసు అనుకో. అనుకో వేశ్య కుమారుడు అని వేశ్య అని పిలవబడిన యేసు లోపల వచ్చిందట. యేసు ఉన్న కాబట్టి మట్టి పాత్రలకి యేసు యెరూషలేము నుండి యెరూషలేముకి గాడిద పైన ఏం చేశారు? గాడిద పైన ప్రయాణం. గాడిదకి తెచ్చి వచ్చి గాడిద పైన బట్టలు కప్పుకొని యేసు గాడిద పైన ఏం చేశారు? కూర్చుని ఉంటి ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు రెండు పక్క జనమందరూ నిలబడి కొమ్ములు వేశారు. చెట్టు కొమ్ములు వస్త్రాలను ఏం చేశారు? భరించి దాని పైన గాడిదకి గాడిదకి ఎర్రచందనానికి ఉన్న కారణం యేసు బయటి ఉన్న కాబట్టి. ఈ గాడిద అందరికి అర్థమైందా? యేసు లోపల ఉంటే కదా యేసు బయట ఉంటే చాలా దినములైంది. కొమ్ములు పైన ఉంది. అదొకసారి దొరికితే చాలా సంతోషం. కానీ యేసు బైబిల్ పూర్చిన వాళ్ళ ఏది ఆశించారో నీ కోరుకున్నది నీ కానిది రావాలంటే యేసయ్య పైన యేసయ్య వస్తే యేసయ్య వచ్చినాడు నడుమని కలగదరా. యేసు ఆ గాడిద పైన లేదనుకో దిగియండి. ఏ కొమ్ము కాలు కింద ఆ తీపి మీద వస్తుంది. ఏ కొమ్ము కాలు కింద వచ్చిందో నీకు జ్ఞానమై వచ్చిన నీ జ్ఞానం మారాలంటే యేసు లోపలికి వస్తే యేసు బయటికి వస్తే ఈ రెండు మాటలు చెప్పిన మాట రెండు వాక్యాలు చదివి అది నేను నుంచి చెప్పి మాట ముగిస్తున్నాను. సోదరుడు నేను చెప్పినప్పుడు పాత్రలు ఏదుందో దాన్ని బట్టి తెలుస్తుంది. అవును కదా? ఆమె మార్కు సువార్త 14వ అధ్యాయం 3 నుండి కిందకి చదవండి. 1 నుండి చదవండి. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను భయభాయము చేత ఆయన ఎలాగ పట్టుకొని చంపుదమా అని
ఆయన బెతేలీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ చెట్ల మాంసి అత్తరు గుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు గుడ్డి పగలగొట్టి పాత్రలు అందరూ అమ్మా ఎక్కడ కూర్చున్నప్పుడు ఈ సంస్కృత పొందిన వాడు సంస్కృత పొందిన సినిమా యేసు అక్కడికి వచ్చినప్పుడు దేనికి వచ్చారు? యేసు చెప్పారా? యేసు చెప్తున్నా ఏం చేయడానికి? భోజనం చేయడానికి వచ్చాను. భోజనం చేయాలని యేసు చెప్తారు. లేదు, ఈడే పిలిపించి ఇచ్చాడు. యేసు వస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్ భోజనం పెట్టాలి. యేసు కానీ జోడి పాస్ కానీ యావరచన కానీ ఆ ఇంటికాడ చేసి తిండి గిట్ట దొరకదు. తిండి లేదు అది. వెలుగులేదని అనుకున్నా. తిండి ఎవరి తిండి యేసు నీ ఇంటికి వస్తే నీ బింద యేసు నీ ఇంటికి వచ్చి చెప్పదు. యేసు చెప్పలే. యేసు వస్తే ఇంటి జరుగుతుంది. యేసు ఉన్న ఇంటికి కూడా కొద్దు వస్తుంది. భయపడుతుంది కానీ ఇంటి జరుగుతుంది. యేసు ఉన్న ఇంటికి కొద్దు వస్తుందా? నిన్న మొన్న ఇప్పుడు యేసుని నిన్న మొన్న ఈ రోజు నిజం నేను యేసై నమ్ముకోను కాబట్టి నాకు ఎందుకు ఇలా జరుగుతున్నారని చెప్పుకొని ఇక్కడికి వచ్చి నీకు కూర్చాను కదా. నీకే నేను ఉన్న ఇంటిలో ఏముంది కొనుంది కానీ అక్కడ ఇంటి జరుగుతుంది. ఈ కొనుదికి ఇంటికి మధ్య ఒకడున్నారు. అది ఈ బిందికి కొనుదికి బిందికి మధ్య ఒకడు ఈ అమ్మ ఎవరు? ఏ స్త్రీ? పాపిని స్త్రీ. కొందరు అందరూ ఆయన పేరు పెట్టి మద్దలకారి మరి మగ్దలే మరి ఆడు బైబిల్ తెలియదు, తొక్క తెలియదు. మద్దలకారి మరి అంటే మగ్దలిని మరి అనే కొందరు మరి ఎవరు? మొదటి దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ఆ పట్టణంలో ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్ర ఆత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని ఈ అమ్మ దెయ్యము వదిలిపోయిన అమ్మాయి మామూలు కాదు. ఇటు దెయ్యం పిచ్చుడు అలా ఇది అది కలిపేస్తున్నారు. ప్రతిష్ట కోసం ఈ ఆలయం ఏ రోజు ఆలయం దేవునికి ప్రార్థన ఆలయం. ఈ ఆలయం చర్చి ఏ రోజు ప్రార్థన చేసిందో ఆడు ఎప్పుడు చూశాడు. నేను బయట మహానుభావుడు అంత స్పీడ్ అక్కడ 13 ఏ మందిరం అండి? ఇటుకతో కట్టిన మందిరం అనుకుంటున్నారు వాళ్ళు. అదే ఏ మందిరం అండి? ఈ మందిరం ఇది ఇది ఇది
ఇది కొందరు బైబిల్ చెప్తున్నారు ఇప్పుడు అది పైన కింద ఏముందని తెలిసి సందర్భం తెలియకుండా వాక్యాలు తీయకూడదు. అక్కడ సందర్భం ఈ ఆలయము దేవుని మందిరం, ప్రార్థన దేవుని మందిరం, యేరుశలేము మందిరంలోకి వెళ్ళారు. యేరుశలేము మందిరం అదే చెప్పారు. ఇప్పుడున్న మందిరం ఇదా? అది యేరుశలేము. ఇది 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 ఇటు కింద కట్టిన గోడలు. ఈ గోడ ఏంటి? ఇది కాదు మందిరం ఏది? 1 2 3 4 ఇలా కట్టండి. ఇది మొత్తం ఏమండి? కలిసి మందిరం. విడివిడిగా ఉన్న మందిరాలు కావు. ఇప్పుడు కొరకు మీ నందరి దేవునికి ఆలయం. అది తెలియకుండా ఈ మందిరం ఇప్పుడు ఈ పాట వదలరు. ఆ పాప తోక పట్టుకున్నారు అన్నాడు. కానీ ఈనాడు పాట ఏది పట్టుకుంటా అది పట్టుకునే ఎంత సందర్భం పెట్టున్నారా? ఇలాంటి వాక్యం చెప్పడానికి అర్థం ఏమంటే వాక్యం కాంటాక్ట్స్ అది సందర్భం తెలుసుకొని నేను చెప్తున్నాను. అది నీకు అలాగే చెప్తూ మాత్రం అర్థం అవుతుంది. లేకపోతే ఎక్కడ ఎలాగా చెప్పాలని సందర్భం తెలుసుకోవాలి. అది పట్టుకుని దేవుడు ఆనందిస్తే నీకు ఈ అమ్మ అత్తరు గుడ్డలు తెచ్చుకొని వచ్చారు. ఈ అమ్మ పేరు లేదు, అందుకని నీ పేరు పెట్టద్దామని నేను చేస్తాను. పేరు పెట్టదు పాస్టర్ గారు కదా అని కొన్ని పాత్రలు ఏదైనా పేరు పెడుతుంది. ఒకటి అది మధ్య గరి మరి పాపిని అయినా స్త్రీ అందరు గుట్టి ఒక సంవత్సరం చేసిన ఒక రోజు పని చేస్తే 800 రూపాయలు దొరుకుతుంది. ఒక రోజు దానికి చెప్పుతున్నారు ఒక దీనారు 800 రూపాయలు. ఏంటండి 8. అప్పుడు ఈ ఊరికి ఒక సంవత్సరం ఎన్ని రోజుంది? 300 days. మనకు 300 దినములు 65 1/4. అర్థమైందా? నేను 10 వరకు వెళ్ళలేదండి, కానీ వెళ్ళినది బాగా నేర్చుకుంటాను. సరిగా తినాలి. 365 మనకి సూర్యమాన వర్షం మంది, వాటికి చంద్రమాన వర్షం. యూదులకి ఏ వర్షం అండి? సూర్యుడు. చంద్రమాన వర్షం, మనకి సూర్యమాన వర్షం. ఎందుకంటే అంటే ఈ చంద్రమాన వర్షం అంటే తెలుసా? అమావాస్య అంటే తెలుసా? చంద్రుడు పూర్ణుడైన ప్రతి నెలకి 30 రోజులండి. 30 రోజులు అయితే ఈ అమ్మ 300 దినాలు పని చేసిన డబ్బుతో వచ్చింది. అలాగైతే ఒక 8 రూపాయలు రోజు 300 ఇంటూ 8 ఇది ఎంత? 2000. ఈ అమ్మ తెచ్చి వచ్చిన వస్తు చూడండి. అమ్మ చేతిలున్న అత్తరు గుడ్డి 2000 ఎప్పుడండి అమ్మ? ఏడి అంటే క్రీస్తు శకం 32. ఏడి 32. హలో అందరు ఉన్నారా? అప్పుడు ఉన్నారు 2000
లక్షల కోట్లలో ఉంటుంది ఇప్పుడు. కోడి బాబులే అంత కోడి ఉన్నా అంత డబ్బు ఖరీదున్నా అక్కడ నువ్వు ఏం చేసిండు పగల కొట్టి తనకి కొట్టి పగల తల మీద ఏసై తల మీద రెడీగా ఉన్నారు. అక్కడ నుండి ఏం చేశాడు పగల కొట్టి క్రీస్తు శరీరం కదా, క్రీస్తు శరీరం సంఘం కాదా, క్రీస్తు శిరస్సు సంఘం శరీరం. క్రీస్తు ఇది నా శరీరం మందిరం అని చెప్పారు కదా, యోహాను సువార్తలు ఈ మందిరములు మీరు 23 దినముల లోపల నేను కట్టబడుతున్నాను. శరీరం కదా సంఘం, అవునా కదా, నీ యేసయ్య శరీరాలకు బాగా చెప్పండి. నాకు చెప్పడానికి ఈ అందరి నుండి పగల కొట్టి యేసయ్య తనని చేశాడు. ఆ పోషించిన కాబట్టి ఇల్లు కొత్తమేమైంది. నీ సరి అయిన పాత్ర అయితే పాత్ర రావాలంటే ఇది సుగంధి ద్రవ్యము నీలో నిక్షేపించిన పాత్ర. ఆ పాత్రము నీ పాత్ర కదా, నీ పాత్ర కదా, నీలో వాసన ఉంది, నీలో ఏముంది, ఎన్నికలు బయటికి రాలే. మనమే మనం పగలబట్టాలి. నీ పగలబట్టలేకపోతే వేరే వాళ్ళు నిన్ను పగలబొట్టారు. ఎందుకు వేరే వాళ్ళు నిన్ను పగలబొట్టుతున్నారంటే నీలో నీ జీవితం ఇప్పుడు ఎక్కడ చూసిన నిన్ను రుద్దుకున్నాడు. రుద్దుకున్నారు. ఎందుకు రుద్దుకున్నారంటే పగలబట్టడానికి నీ పగలబట్టలేకపోతే దేవుడే చేస్తుంది. పగలబట్టడానికి దేవుడు తండ్రి దగ్గరికి వచ్చి ఏం చేయడు, నిన్ను ఎక్కడెక్కడ ఏం చేస్తాడు, నిన్ను రుద్దుకుడు నీ తిరిగి రుద్దుకూడదు. నిన్ను రుద్దినప్పుడు నీ ఏం చేస్తాడు, వాసన బయటికి రా. నిన్ను రుద్దినప్పుడు నీ పగలబట్టడానికి రెడీ అవ్వండి. బయటికి వాసన బయటికి వచ్చాడు. ఈ అమ్మాయి చేశాడు. 1 సంవత్సరం ఉండి కష్టపడి వచ్చిన అత్తలు ఎక్కడ దొరుకుతుంది, మన ఇంటిలో ఎక్కువ దొరుకుతుంది. మౌనంగా కూర్చున్నాడు, బయట స్కూల్కి కలవలేకపోతుంది. సోదరుడు ఇంటిలో దొరుకుతుంది. ఇప్పుడు ఇంటిలో వచ్చిన అతనికి భయంకరమైన వాసన. ఈ అమ్మాయి ఏం చేశాడు, యేసుని చూసినప్పుడు పాటపడింది. ఆ పాత్రను ఏం చేశాడు, పాటలు పట్టినప్పుడు ఇల్లు మొత్తం ఇల్లు మొత్తం ఏమైంది, కానీ ఒకరికి మాత్రమే ఒకరికి అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు ఇస్కరియోతు తెలుసు, ఇస్కరియోతు యూదులు. ఎవరంటే ఇస్కరియోతు యూదులంటే స్తుతి. ఒకడు కూర్చున్నారు, ఆడ స్తుతి కాదు,
సొమ్ము కావాలి. ఆమెమొచ్చింది రోకలు కావాలి, రోకలు. ఆమె రోజునండి ఈ సూది వాసన కాదు దీని సంబంధంగా ఆశ్చర్యమేనికి గిట్టిన అది చెప్పాడు. ఎవడేం చేసినా పర్వాలేదు, ఏం చేశాడు నాకు సొమ్ము జరిగితే చాలు. అది ఏ సైన్ అమ్మేసినా పర్వాలేదు, విశ్వాసం దోచుకున్నా పర్వాలేదు. అరగంట కొందరు ఏమైంది ఎందుకు ఎలా పోయినా ఆసన వరకు ఆసన కంటే ఏడైతే అందుకే అన్నం ఉందని కూడా ఆడు చెప్పారు. లెక్క కూడా చెప్పాడు. లెక్క కూడా చెప్పారు. ఈ వెంట లెక్క వస్తే నాకు లెక్క రాదు. కానీ డబ్బులు గురించి నాకైతే ఆశ లేదు కాబట్టి లెక్కలు సరిగా అదో నాకు నిజం చెప్పండి. పాస్టర్స్కి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నేనేం చేశానంటే ఈ 200 నోటు 100 రూపాయలు కనుక్కొని 3000 రూపాయలు ఇవ్వాలని వాడికి అందించాను. 3000 ఇచ్చారు. ఈ 200 100 అనుకొని అందించారు. 15,000 ఇచ్చినప్పుడు ఏమైంది? దొరికిన భాష మొత్తం వెళ్ళిపోయింది. ఒకరి భాష మొత్తం తిరిగి ఇచ్చారు. డబ్బు మీద ప్రేమ తిరిగి ఇచ్చాడు. డబ్బు మీద ప్రేమ దోచుకెళ్ళి నాకు ఇది మీద ఎక్కువ ఆశ లేదు కాబట్టి లెక్క తెలియలేదు. ఈ లెక్క సరిగ్గా తెలిసిన వాడు నొక్కి చివరికి సచ్చేటప్పుడు చూడండి 10 నిమిషాలు నేను ఆపుతాను. నాకు తెలియదు ఎక్కడ నేను కొట్టాలని ఏది సందడి ఏ సామాన్ అమ్మాలని నాకు అనగా నా నమ్ముతుంది దేవునికి సోదర కలిగినారు. సోదర కలిగి ఎన్ని వాసనలు వచ్చిన కానీ నేను చెప్పిన మాట అమ్మా నీ జీవితంలో ఎందుకు ఇలా ఎదుగుతున్నారు నీ భయపడకూడదు. నీలో వచ్చి మంచి వాసన దేవుని కోరుకుంటున్నాను. ఆ వాసన కోరుకుంటున్నాను కాబట్టి వేతనం తిరగకపోతే అందరికీ తిరగడం కావాలి కానీ కష్టం అవుతుంది. తిరగడం కావాలంటే సిలువే ఉంది. సిలువే ఉందే తిరగడం ఉందా? ఒక శుక్రవారం నీకుందా? శుక్రవారం చూసి పర్యాటకుంటా ఆదివారం చూసి పగిలితే ఏసై శరీరంలో వాసన వేరే ఎవరికి అవసరం లేదు. ఆ వాసన ఎవరి మీద చేయాలి? అందుకు యేసు ఇట్లా నేను ఈమె జోలపోకుడి, ఈమెకు ఎందుకు తొందర పెడుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. వీరులు ఎల్లప్పుడు మీతోనే ఉన్నారు. మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించి ఇప్పుడు చేయవలసిన పనిని ఏం చేయాలి? ఇప్పుడు చేయాలి. చేయలేకపోతే శరీరం మంది నీకు ఈ అమ్మాయి ఇప్పుడు చేశాను, ఇప్పుడు నా దగ్గరికి ఉన్నా అందుకని అభిషేకం నీ పక్కన కొట్టుతాను అంటారు.
జనుల మధ్యలో పాపం పగలగొట్టబడితే మాట కథం నయాధిపతి పుస్తకము 7వ అధ్యాయం 16 నుండి 22 వరకు చదవాలి. త్వరగా చదవండి. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి కూరను వడ్డీ కుండను కుండలలో దివిటీలను ప్రతి వారి చేతులకిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు కొట్టుకొనుటకు పోవుచున్నాను. నేను చేయనట్లు మీరు చేయవలెను. నేను నాతోనున్న వారందరూ బూరలు ఊదినప్పుడు మీరును దండెపాలెం అంతటి చుట్టూ బూరలు ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలెనని చెప్పాను. అట్లి నడిచాము. మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోను అతనితోనున్న 100 మందియు దండెపాలెము కొట్టుకొనకపోయి బూరలను ఊది తమ చేతులలో ఉన్న కుండలను పగలగొట్టిరి. అట్లు 3 దినములు గుంపులు గలవారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివుటిలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతి వాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి. వచ్చింది ఎక్కువ ఉంది కానీ వాళ్ళు టెస్ట్ చేశారు. ఏం టెస్ట్ చేశారు? నీళ్ళు తాగాలని తీసుకొచ్చారు. అందరూ నీళ్ళు తాగారు. అందరూ ఎలాగైతే తాగారు? నాకినట్టు తాగారు. ఇలా ఎత్తులో తాగారు. కొందరు రిజెక్ట్ చేసి కొందరు చేతులు పెట్టుకుని కిలో తాగిన ఆయన అర్థమైన ఏంటో తెలుసా? ఎక్కడ నీ శత్రువు వచ్చున్నారు చూడు, ఇలాగేసి తాగు ఎప్పుడు మెడపోయింది నాకు. అటువంటి కుక్కలు నాకినట్టుగా నాకిన వాడు ఏం చేశాడు? తీసుకున్నాడు. 300 ఎంతమంది వచ్చారు? 300. ఓకే అని 300 చెప్పినప్పుడు ఇప్పుడు రచించడానికి ముందు బాగా చెప్పాడు. మన అపరాధం యుద్ధం చేయడానికి వెళ్ళిన ఎంతమంది పెట్టలేదు? 300 అప్పుడు అపరాధం ఏం చేశాడు? మల్కి సందేకి ఏమిచ్చాడు? మల్కి సందేకి దశమభాగం ఇచ్చాడు. ఆ వ్యక్తి ఏమి పొందుకున్నారు? రొట్టి ద్రాక్షారసం పొందుకున్నాడు. ఎక్కడ రొట్టి ద్రాక్షారసం పొందుకున్నారు అక్కడ ఇచ్చాడు. దశమభాగం దొరకలేని కాడికి ఇచ్చిపోవడం. రొట్టి ద్రాక్షారసం అనగా వ్యాఖ్యానం. అప్పుడు ఏమంటే దశమాగం ఇచ్చాడు. దశమాగం ఇచ్చినప్పుడు వేరే ఒక రాజు ఏం చెప్పారు? ఎక్కడున్న స్వాస్థ్యం మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు. డబ్బు మొత్తం నీకే, డబ్బు మొత్తం ఒక పని చేయాలి. 310 మనిషిని నాకు ఇచ్చే అది జరగదని చెప్పారు. అర్థం చెప్పారు. కన్నా 2 కన్నాడు అర్థమవుతుంది. ఈ 318 మనిషిని యుద్ధం తీసి గెలిచి అందరూ శక్తిశాలు ఉన్నారు అని నేను చెప్పుకొని వచ్చింది. అందుకని ఈ అబ్రహాము తరములు వచ్చిన వాడిని సోదరం కలిసి అప్పుడు 300 పట్టుకొని యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే వారి చేతిలో 300 మనుషులకి 3 భాగంగా చేసింది. ఏం చేశారు? 3 గుంపులుగా చేసి వారికి ఒకరికి మట్టి పాత్ర ఇచ్చారు. ఇంకొకరికి ఏమొచ్చారంటే ఇచ్చారు. ఇంకొకరికి ఏమొచ్చారు? సోదరుడు ఈ చేతులు ఏముంది? బూరెల్ని మట్టి పాత్ర ఉంది. దేవుడికి సోదరు ఎందుకంటున్నారు రా బాబు? ఎక్కడికి వెళ్తున్నారు రా? విద్యాన్ని పాలైన లోపలికి అక్కడికి వెళ్ళినప్పుడు ఒకడు కళ చూశాడు. ఒకడు ఏం చేశాడు? రొట్టి తిరిగి తిరిగి
ఒక రొట్టె ఏమైంది? తిరిగి తిరిగి వస్తుంది కూడా. ఆ రొట్టె ఎవరు? గిడియోను. నేను చదవలేనట్టు ఏంటి నన్ను కొడుకు తెలుసు చదవలేదు. ఆ రొట్టె ఇలా తిరిగి తిరిగి వచ్చి గుడారమేమైంది? గుడారం ఏమైందమ్మా? పగలు కొట్టేసి వెళ్ళింది. సోదరం చెప్పండి. నీ తిరిగి 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 ఇప్పుడు రొట్టెగా తిరిగారు. కొన్ని దినములు కొన్ని దినములు నీకెదురుగా నిలబడిన శత్రువు గుడారములు శక్తి పొందిన వాడు అని వాళ్ళు కొన్ని దినములు ఆయన తిరుగుతున్నారు. సంఘ బిడ్డలు తిరుగుతున్నారు, కుటుంబం తిరుగుతున్నారు, వ్యక్తి తిరుగుతున్నారు. సంఘం చూసినప్పుడు తిరిగి రొట్టెగా కనిపించదు. తిరిగి వచ్చిన రొట్టె అది గిడియోన్ అని చెప్పారు. ఏ గిడియోన్, తిరుగుతున్నారు కదా, నీ జీవితంలో తిరుగుతున్నారు కదా, నీ కష్టములు వేదనతో తిరుగుతున్నారు. ఈ తిరిగిన కొన్ని కూడా శాంతి పొందినట్టుగా సమయం 2-3 నిమిషాలు ఉంది. సోదరుడు లేదా ప్రేర్ చేశారు. వారు పూర ఏం చేశారు? రెండవది మట్టి పాత్రం ఎప్పుడు వెలిగించారు? నీ పాత్రం ఏదో వెలుగుందా? నీ పాత్ర కన్న పొందిన పాత్ర ఏదో వెలుగుంది. అది ఇప్పుడు వాళ్ళకి ఈ పాత్ర నీ జీవితమైన పాత్ర ఈ రోజు నీ శరీరమైన పాత్ర పాడబట్టడానికి రెడీ అయితే బయటికి కలవన్నది శత్రువు నీ పాత్ర అమ్మ వాసన రావడానికి నిజం సొంతంగా పడగలదు. ఈ మట్టి పాత్ర ఏమైంది? ఒడియారలో మట్టి పాత్ర కొచ్చాడు. మట్టి పాత్ర ఏం చేశారు? పాడగొట్టిన వెంటనే ప్రార్థించారు. ఈ రోజు శరీరం పాడగొట్టడానికి రెడీ ఉంటే బయటికి కనబడుతుంది. అంతవరకు చీకటి, అంతవరకు వెలుగు కనబడడం స్టార్ట్ మొదలైనప్పుడు శత్రువు ఏం చేశారు? పరిగెత్తడానికి ప్రారంభించినప్పుడు దేవుడు పని స్టార్ట్ చేశారు. వారు కత్తి వారి మీద వారు కత్తి ఏమైంది? ఈ రోజు నీకెదురుగా నిలబడిన శక్తులు నీ శరీరం పడబడుతుందే బయటికి కనబడుతుంది. శత్రువు వారి మీద పడినట్టుగా ఈరోజు సంఘంలో పొందిన పాత్రము జ్ఞానం లేని ఈ పగటిని నీకు అడుగుతుంది. దేవుడికి నువ్వు ఘనత పొందిన పాత్రగా ఘనత పొందిన పాత్రగా మారాలంటే దానిలోనికి దేవుడు
డిపాజిట్ మాత్రం కాదు, అది లోపలికి వస్తే నీకు బయటికి కలదేముంది. ఆ గడ్డ రావాలంటే నీ పక్కన ఉండడానికి, ఆ వాసన బయటికి కలవాలి. నీ ఘనత పొందాలంటే నీ శరీరం పక్కన వచ్చిందని చెప్పుకొని మొత్తం మట్టి గుండ పగలొట్టి గిదియోను లేచారని అనుకొని గిదియోను గోత్రస్తులు లెగిచారు. లేచారని చెప్పి ఎవరా భాష బాబు అక్కడ పగలగొట్టింది ఏంటి? ఎవరు లేవరా బాబు? పగలగొట్టినది నువ్వు నేనే. మనల్ని పగలగొట్టిన అందుతో అప్పుడు గిదియోను గోత్రం ఎందుకు సంఘ లోపలికి మనుషులు రాలేదని నీ పక్కన కొట్టడానికి ముందు నేను వేరే కొట్టరు. నిన్ను చూసినప్పుడు ఆపడానికి ఇష్టం. మనస్ఫూర్తిగా కడుపు నింపలేదు తమ్ముడు. దేవుడికి స్తోత్రం కలిగిన మీరు అడుగుతున్నారు అయ్యో చెప్పిన కడుపు పెద్దగా ఉండి నింపలేదు. లేదా సత్యం నేను చిన్నది నా పెద్దది అయ్యదు కాబట్టి నింపలేదు. సంకల్ప కండి పగలు కొట్టండి జీవితం మారిపోతుంది. దేవుడు దీవించిన సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, జన్మనాశ్రయ సంతోషం సంతోషం